Yeah, tell me, man. Somebody has taken over the kid. What? I'm sorry, boss. You freaking useless idiots. Yeah, fish right off, man. పర్లేదురా, గట్టిగానే ఉంది మీ ఓడి జాతకం. అసలు బాబుని నీ దగ్గర వదిలి వెళ్ళాను చూడు, నా తప్పే. నీ గురించి అంతా తెలిసి కూడా నీతో ఉండడానికి నేను ఎందుకు ఒప్పుకున్నానో తెలుసా? శాంతి నీ గురించి చెప్పిన మాటల వల్లే. అవును, అనురాగ్ నిన్ను ఎంత నమ్మాడో శాంతి నిన్నంతకన్నా ఎక్కువగా నమ్మింది. తనకి నీ మీద కన్నా మీ ఫ్రెండ్షిప్ మీద ఉన్న నమ్మకం ఎక్కువ. తనెప్పుడూ చెప్తూ ఉండేది, మాకేం కష్టం వచ్చినా విక్రమ్ ముందుంటాడని. ఎందుకంటే వాళ్ళు నిన్ను ఫ్రెండ్లా చూడలేదు, ఫ్యామిలీలో ఒకడ్లా చూశారు. అసలు కార్తీక్ కాల్ కోసం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? తనని కన్విన్స్ చేయడానికి ఎంత కష్టపడుతున్నానో తెలుసా? ఎందుకు కన్విన్స్ చేయటం? వాడు కాపుతే ఇంకోడు. అయినా పెళ్లి చేసుకుని ఆడడానికి ఎంతమంది లేరు? ఒకరికి మాట ఇస్తే ఆ మాటకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నామో అని దాన్ని బట్టి మన క్యారెక్టర్ డిసైడ్ అవుతుంది. లేకపోతే గాలికి ఎగిరేలా పెంచలేదు మా నాన్న నన్ను. అసలు మా నాన్న ఒకసారి మాట ఇస్తే ఆ మాటకి ఎంత రెస్పెక్ట్ ఇస్తాడో తెలుసా? నాకు మాట ఇస్తావా? ఏంటి ఈ మాట కాన్సెప్ట్ మళ్ళీ మాట్లాడడానికి మాట ఇస్తావా? వాడికి ఇంకా మాట్లాడరావు. మాట అంట. As per the client's requirement, I've designed a lot of options. Maybe if you like any of them, we can take it forward. What do you think? I understand, Subhadra. Okay. But I think you need some more experience and focus to handle this one. Don't worry. Just wait for your time. It's okay. తీస్తా నాగు. ఇంతలో ఇంత ఆర్డర్లు ఇస్తున్నావు. మూసుకుని కూర్చో. అసలు ఏముంది రా బాక్స్ లో? రే రే ఆపరా రే. ఖుషి 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 ఆగరా రే, ఆపరా రే. ఈ డ్రెస్ లో చాలా బాగుంది. అసలు అలా ఎలా పడ్డావురా? ఖుషిని చూసుకునే ప్రయత్నంలో నన్ను నేను చూసుకోవటం మర్చిపోయాను. కానీ దాని తర్వాత ఒకటి చూశానమ్మా. అది ఖుషి బానే ఉన్నాడని చూశాను, అంతే. ఏరా ఒరే నాయనా, నువ్వు అసలు ఏ పని చేయక నీకు హెల్ప్ కి ఒక మనిషిని పంపిస్తాను. ఎవరిని? మన రాముల్ రా. ఈ ఒక్క స్పూనే. వాడినా? అవును వాడినే. రాములా? తనెవరు? ఈ చెల్లెళ్ళు ఇంత తెల్లగా ఉన్నారు? రాములు మీరేనా? సుభద్ర. రోలెక్స్ రాములు. రోలెక్స్ అంటే నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్. హాయ్ ఫ్రెండ్స్, నేను రోలెక్స్ ఇన్ రియల్ లండన్, నాట్ చెంబు పెట్టుకెళ్లే లండన్. మీకు కనిపించే ఈ భూచక్రాలు, బోట్లు, బిల్డింగ్లు అన్ని తెల్లోళ్ళు మన దగ్గర డబ్బులు దొబ్బేసి కట్టేసినవి. కీప్ ఫాలోయింగ్ ఫర్ మోర్ అప్డేట్స్ ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్. ఖుషి సుభద్ర మేడం మీకోసం మీ ఫేవరెట్ ప్రాన్ పికిల్ మరియు పూతరేకులు. ఇది నా ఫేవరెట్ అని మీకెలా తెలుసు? హలో, మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నాను మేడం. హలో మాస్టారు. థ్యాంక్ యూ అండి. యూఆర్ వెల్కమ్ మేడం. హలో, అది మా అమ్మ నా కోసం పంపించింది. సార్ సార్ ఏంటి సార్ ఇలా అయిపోయారు? దేవుడు దుర్మార్గుడు సార్ అసలు. ఎందుకు?
నేను లండన్ వచ్చేలా చేసినానుక సార్ మీరేం భయపడకండి సార్. Hmm. బాబుని చూసుకోవడానికి మీరున్నారు, మిమ్మల్ని చూసుకోవడానికి నేనున్నాను. మరి నేను చూసుకోవడానికి నా వ్యూవర్స్ ఉన్నారు, వాళ్ళెవరు? లివింగ్ లెజెండ్స్. సార్ ఒక్క నిమిషం. హాయ్ ఫ్రెండ్స్, సో ఇందాక చెప్పినట్టు నేను యూకే వచ్చేసాను. ఈయన నా సెకండ్ బాస్ విక్రమ్ గారు. ఆయన అవతారం చూసి మీరేం జాలి పడకండి, ఎందుకంటే ఆయన చూసుకోవడానికి నేను వచ్చాను. సార్ విక్రమ్ సార్ ఒకసారి హాయ్ చెప్పండి సార్. జాగ్రత్తగా పైన పెట్టేయండి. ఖుషి, ఇవేంటి మేడం ఇంత బరువు ఉన్నాయి? అసలు ఏముందిరా బాక్స్ లో? అవన్నీ నీకెందుకు, చెప్పింది చెయ్యి. ఏంటది? బా, ఇల్లు అదిరిపోయిందిగా. మేడం మీరు ఖాళీగా ఉన్నప్పుడు చెప్పండి మేడం, ఒక హోమ్ టూర్ వీడియో ప్లాన్ చేద్దాం. చూసుకోవాలి కదా. అంటే నాకు జిమ్కి వెళ్ళే హ్యాబిట్ లేదు మేడం, అందుకే వెయిట్స్ హ్యాండిల్ చేయలేకపోయాను. సారీ. ఏంటవి? కోర్ట్ నోటీస్. కోర్ట్ నోటీసా? అనురాగ్ రెస్టారెంట్ కోసం లోన్ తీసుకున్నాడు. అది పే బ్యాక్ చేయకపోతే ఇల్లు అండ్ రెస్టారెంట్ టేక్ ఓవర్ చేస్తారని రాసుంది. ఐ థింక్ ఇట్స్ టైమ్ ఫర్ సమ్ షాంపెయిన్. రెస్టారెంట్కి వెళ్ళే టైం వచ్చిందని చెప్తున్నా. నీ చెయ్యి ఇప్పుడే సెట్ అయింది. ఇది మాత్రం నిజమే. అబ్బా, వెల్కమ్. మర్చిపోకుండా వచ్చినందుకు థ్యాంక్ యూ. యాక్చువల్లీ మర్చిపోయాము, బట్ ఈ పేపర్స్ గుర్తు చేశాయి. అయ్యో, ఏమైంది? కాల్ జారా. ఆ? నిజంగానేగా? కేర్ఫుల్ గా ఉండాలి అని చెప్తూనే ఉన్నాను మీ ఫ్రెండ్కి. ఇంత లోన్ ఎందుకు, మనమే చూసుకుందామని. అయినా వినలేదు. లోన్ ఏమో పే చేయలేకపోయాడు. 6 నెలలుగా ఇలా మూతపడి ఉంది. ఇప్పుడు దాని గురించేగా ఈ నోటీసులు. లోన్ కోసం ఇల్లు కూడా మార్గేజ్ చేశాడు కదా. నాకు తెలిసి ఆ పిల్లోడికి మిగిలింది ఆ ఇల్లు ఒకటే కదా. స్పైడర్ మ్యాన్ దీనివల్లే కూర్చోండి. ట్రాజిక్. ఫీల్ రియలీ బ్యాడ్. హౌ అబౌట్ అనురాగ్కి రావాల్సిన షేర్ అంతా నా పేరు మీదకి రాసేస్తే కొంచెం కష్టమైనా సరే ఆ లోన్ అమౌంట్ నేను చూసుకుంటాను. అప్పుడు ఇల్లు సేఫ్ గా ఉంటుంది. కనీసం ఆ పిల్లోడికి ఆదాయం మిగులుతుంది. We'll think about it. నాకెందుకో వాడు కరెక్ట్ కాదనిపిస్తుంది. నీకేం డౌట్ రాలేదా? నాకు ఫస్ట్ డేనే డౌట్ వచ్చింది. ఆడు ఆకాశాన్ని చూసి చీర్స్ కొట్టాడు. తేడా, ఖచ్చితంగా తేడా. అది కాదు, వాడికి రెస్టారెంట్ కావాలి. అందుకే ఈ లాస్ అని లోన్ అని ఇవన్నీ చెప్పి మనల్ని టెన్షన్ పెట్టడానికి ట్రై చేస్తున్నాడు. అబ్ క్యా కరే? యాక్చువల్ గా కొంచెం రీడిజైన్ చేసి కొత్త మార్కెటింగ్ ప్లాన్ వేస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. పర్ఫెక్ట్, సూపర్. చేసి ఏంటి చేసేది? అరే, ఇంత పర్ఫెక్ట్ ప్లాన్ చెప్పినప్పుడు నీకన్నా బాగా ఎవరు ఎగ్జిక్యూట్ చేయగలరు? ఓన్లీ యూ. ఇప్పుడు నేను రెడీగా లేను చేయడానికి.
ఇంకెప్పుడు రెడీగా ఉంటావు? ముహూర్తం పెట్టాలా? మన కోసం ఏది రెడీగా ఉండదు, మనమే అన్నిటికీ రెడీగా ఉండాలి. ఆ, అబ్బా విక్కీ సూపర్ రా, నువ్వు సూపర్ రా. ఇవే తగ్గించుకుంటే బెటర్. హలో, పైగా డెసిషన్ తీసుకోవాల్సింది నువ్వో నేను కాదు, మరి ఇంకెవరు? బాస్. సార్ పిలిచారా? బిగ్ బాస్. నీకు 2 ఆప్షన్స్ ఇస్తాను. ఈఎల్ పట్టుకుంటే సుభద్రకు లైఫ్ ఇద్దాం, ఈఎల్ పట్టుకుంటే జోసెఫ్ గారికి రెస్టారెంట్ రాసిద్దాం. యూ డిసైడ్ బాస్, ఏం పట్టుకుంటావు? ఒక్క నిమిషం, నీ కాళ్ళు కాళ్ళు వచ్చేసాయి, కాళ్ళు వచ్చేసాయి, కాళ్ళు వచ్చేసాయి. చేజ్రా. అసలు నువ్వు నేను కలిసి తాగితేనే కదరా సెలబ్రేషన్. రోజుకు 10 సార్లు ఫోన్ చేసేవాడివి, ఒక్కసారి కూడా ఎత్తేవాడిని కాదు. అది నాకు అవసరం ఉంటే తప్పితే. అయినా నువ్వేంట్రా, జాబ్, ఖుషి, రెస్టారెంట్, ఫ్యామిలీ ఇవన్నీ పెట్టుకుని కూడా నేను అలా గుర్తొచ్చానురా. అసలు ఖుషిగా నేనలా చూసుకుంటా అనుకున్నారా? టైం అయింది, తాగింది చాలు పదా. ఈ రెస్పాన్సిబిలిటీ వద్దని నేను చాలాసార్లు పారిపోతా అనుకున్నా. ఎప్పుడైతే శాంతి కూడా నన్ను నమ్మిందని తెలిసిందో. రే లేట్ అయింది పదరా. డిస్టర్బ్ చేయకరా, నువ్వు వెళ్ళు. నువ్వు ఎమోషన్ అయితే దరిద్రంగా ఉంటా. రే ఖుషిగా నువ్వు అలవాటు పడిపోయారా? సుభద్రతో 4 తిట్లు తినపోతే రోజు గడవట్లా. ఏమమ్మాయిరా? మేడం, రెస్టారెంట్ ఓపెనింగ్ అదిరిపోయింది. ఖుషిని యామిని మేడం తీసుకెళ్లారు. అవును, చెప్పింది నాకు. ఓ ఓకే ఓకే. ఈ మెనూ చాలా టిపికల్ గా ఉంది. విక్రమ్ ఇక్కడ. 4 నెలలేంట్రా? లైఫ్ లాంగ్ నేను సుభద్ర కలిసి ఖుషిగా చూసుకుంటాం. రే మీ ఇద్దరు కలిసి వెళ్ళారా? ఏమవుతుందిరా, చూసుకుంటాం. ఎక్కువైనట్టుంది. ఏ విక్రమ్, చాలు. కుదురుతుంది. వీడు కిడ్నాప్ చేస్తేనే కదరా మేమిద్దరం కలిసి కాపాడాల్సి వచ్చింది. రెస్టారెంట్ మీద కన్నేశాడు, ఇద్దరం కలిసి కదరా సెట్ చేసింది. గ్యాస్ లీక్ చేసింది వీడు. ఇద్దరు కలిసి ఉండబట్టే కదరా ఖుషి కొట్టి కాపాడగలరా. తనకు పూర్తిగా అర్థమైపోయిందిరా. తప్పు చేస్తే తిడుతుంది, పడతా. బాధ్యత లేదని అరుస్తుంది, భరిస్తా. ఇంకా అరిచిందనుకో, 2 పెగ్లేసి పడుకుంటా. మీ ఇద్దరం పర్ఫెక్ట్ కాంబినేషన్ రా. అర్థం కాలా? చూడు, ఇదిగో ఈ బాటిల్ మనం, తను సుభద్ర, ఇది ఖుషి. చూసా, ఇది మా ఫ్యామిలీ. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? లవ్, లవ్ రా. లవ్ అయినా నీకు చెప్పడం ఏంటి? తనకే చెప్తా, తనకే చెప్తా, తనకే చెప్తా. ఐ హ్యావ్ టు టెల్ యూ సంథింగ్. కరెక్ట్ టైంకి వచ్చావు, చెప్పేస్తా. ఇది ఖుషి, ఇది నువ్వు, ఇది ఇదంతా పక్కన పెట్టు. అసలు నీకు ఎలాంటి వాడు కావాలో తెలుసా? తెలుసా? నీ కోపాన్ని, తిక్కని, మెంటల్ని క్యూట్ గా ఫీల్ అయ్యాడు. ఇప్పుడు మాట్లాడుతున్నా కదా.